సార్ హ్యాండ్ రైస్ అవుతలేదు సార్ ఇక్కడ అందుకని. ఎస్ మేడం, సార్ అయింది మేడం, అయింది. కంటిన్యూ చేయండి సార్ రవితేజ్ సార్. వెల్కమ్ చెప్పండి. ఓకే, ఆల్ లేడీస్ గుడ్ మార్నింగ్ అండి. మనం మరొక మంచి సెక్షన్ తోటి ఇవాళ ముందుకు వచ్చాము. ఒక సక్సెస్ఫుల్ ఉమెన్ ఎలా ఉండాలనేసి, ఎలా వచ్చారనేసి చెప్పడానికి రెడీగా ఉన్నారు మన యొక్క స్పీకర్ ఇవాళ అండి, విజయలక్ష్మి గారి పేరు. మేడం విజయలక్ష్మి గారు, అన్మ్యూట్ చేసుకోండి. ఉండండి గుడ్ మార్నింగ్ సార్. మేడం. వెల్కమ్ టు జూమ్ సెక్షన్. లేటెస్ట్ అందరూ కూడా అన్మ్యూట్ ఆప్షన్ ఇవ్వడం జరిగింది. అందరూ కూడా మేడంకి వెల్కమ్ తెలియజేయండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. వెల్కమ్ టు గుడ్ మార్నింగ్ మేడం. ఆల్ ది బెస్ట్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. వెల్కమ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. వెల్కమ్ జిమ్ సెక్షన్ మేడం. లీడర్స్ అందరూ కూడా, మిగతా వాళ్ళందరూ కూడా మెసేజ్ రూపంలో తెలియజేయండి. ఓకే మేడం గారు, వెల్కమ్ టు జూమ్ సెక్షన్. విజయలక్ష్మి గారు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి మేడం. ముందుగా శ్రీ 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 గౌతమ్ బాలేశ్వర్ గారికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు సార్. అలాగే నన్ను కన్నా నా తల్లిదండ్రులకు హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే నేను నమ్ముకున్న నా దేవుడికి, తర్వాత నా గురుదేవులకి. నా వాయిస్ క్లియర్ సార్? ఎస్ మేడం, క్లియర్. కంటిన్యూ. డాక్టర్ దొరబాబు సార్కి, రవికృష్ణ సార్ గారికి, రమణమ్మ మేడం గారికి, దేవి మేడం గారికి, మా భాగ్య మేడంకి, మా శ్రీలక్ష్మి మేడం గారికి, భోక్తి సార్ గారికి, రవితేజ సార్ గారికి, అందరికీ కూడా గుడ్ మార్నింగ్ అండి. ఆల్ లీడర్స్ అందరికీ కూడా గుడ్ మార్నింగ్. ముందుగా నేను ఇందులోకి రావడానికి కారణం ఆరోగ్యం గురించి వచ్చాను సార్. నాకు చాలా హెల్త్ అంటే ఒక నెలలో ఒక 3 వారాలు మాత్రం మంచం మీద ఉండేదాన్ని. అంటే అంత నీరసంగా ఉండేది. పొద్దున్నే లేగడం, ఏదో పని చేసుకోవడం, మళ్ళీ పడుకునేదాన్ని. తర్వాత మా అమ్మగారు ఊళ్ళోనేండి నేను మట్టిపల్లిలో మేటికిని చేసేదాన్ని సార్. నేనైతే ఇప్పుడు ఇందులో 60%లో ఉన్నాను సార్. నేను మట్టిపల్లిలో మేటికిని చేసేదాన్ని. ఇంటి దగ్గర కొట్టు రన్ చేస్తానండి. ఈ శ్రీలక్ష్మి మేడం నాకు చిన్నప్పటి నుంచి బాగా తెలిసింది. ఇంకా 2 రోజులకు ఒక్కసారి కాల్ చేసి మాట్లాడుతుండేది, ఏం చేస్తున్నావమ్మా అనేసి. ఇంకా బాగా నీరసంగా ఉంటుంది శ్రీలచ్చక్క అనేసి చెప్పేదాన్ని. కానీ ఈవిడ జాయిన్ అయింది అనేసి గట్ట నాకు అదే అంతలా తెలియదు. మామూలుగా ఎప్పుడన్నా ఒక్కొక్కసారి ఫోన్ చేసి చెప్పేది సార్. సారీ సార్, టెన్షన్గా ఉంది కొంచెం. నో ప్రాబ్లం మేడం, క్లియర్ గా ఉంది వాయిస్, చక్కగా మాట్లాడుతున్నారు. మాట్లాడండి మేడం. థ్యాంక్ యూ సార్. ఈ మేడం ఫోన్ చేసి ఇలాగ నేను ఆరోగ్యం దాంట్లో జాయిన్ అంటే ఇలా పలానా కంపెనీ అని, కానీ నాకు ఏమి తెలియదు సార్. మామూలుగా నేను పలానా దాంట్లో జాయిన్ అయ్యాను, ఇందులో ఆరోగ్యానికి, హెల్త్కి, హోమ్కి, బ్యూటీకి అన్నిటికీ ఉంటాయని చెప్పారు. కాకపోతే నేను అంత పట్టించుకునేదాన్ని కాదు. సర్లే సిలెచ్చక చూద్దాంలే అనేసి అలా అనేదాన్ని. ఇంకా మామూలుగా అత్తమాను ఫోన్ చేస్తూ ఉండేది. 2 రోజులకి ఫోన్ చేస్తూ ఉండేది. చేసి ఏం చేస్తున్నావు అమ్మా అనేసి అడుగుతూ ఉండేవారు. ఇందులో నీరసం తగ్గడానికి కట్ట ఉంటే విజయ వాడుకో, బయట ఆయిల్ వాడుతున్నావు కదా, అవన్నీ మంచిది కాదు, ఆరోగ్యం పాడైపోద్ది, అందులోకి నీకు అసలు హెల్త్ కూడా బాగుంటలేదు కదా అని కట్ట చెప్పేది. సరే సిలెచ్చక చూద్దాంలే అనేసి అనేదాన్ని. ఇందులో ఒక రోజున నేను మట్టి పని దగ్గర ఉండగా ఫోన్ చేసి ఇలాగా మీటింగ్ పెడుతున్నారు, ఒకసారి అనపత్తిరా అని చెప్పింది. సరేలే సీలచక్క చూస్తాలే, మట్టి పని అవ్వాలి కదా, నేను అక్కడ మస్తర్లో కట్ట వేయాలి. నేను చదువుకున్నది అయితే 7th వరకునే చదువుకున్నాను. ఏదో అలా కొంచెం అలా ఏదో ఇంగ్లీష్ అన్ని అలా నడిపిస్తూ వస్తున్నాను అనమాట. సరేలే ఈవిడెంత అలా చెప్తుంది కదా, చూద్దాంలే అనేసి అనుకున్నాను. కానీ సరేలే సిలిచక్క వస్తాలే, మట్టి పని అయిపోతే వస్తాలే అన్నాను. కానీ నేనైతే వెళ్ళలేదు ఆ రోజు. తర్వాత మాకు ఇక్కడ వెంకటలక్ష్మి మేడం కూడా, కనక మేడం లైన్ అన్నమాట. ఆవిడ ఒక రోజు ఫోన్ చేసి, వదిన ఇలాగా మీటింగ్ పెడుతున్నాం, ఒకసారి రావచ్చు కదా అనేసి అంది. సర్లే చూస్తాలే వదిన అనేసి, బ్యాంక్ పని ఉంది, బ్యాంక్ పని చూసుకుని వస్తానని చెప్పాను. సర్లే ఇన్నిసార్లు చెప్తున్నారు కదా, శ్రీలక్ష్మి మేడం చెప్తున్నారు, ఈవిడ చెప్తుంది, ఒకసారి వెళ్ళి చూద్దాంలే అనేసి ఇంత అలా చెప్తున్నారు కదా, సర్లే బాగోదు వెళ్ళకపోతే అనేసి ఆ రోజు మీటింగ్ దగ్గరికి వెళ్ళి ఇష్టం లేకుండానే వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అంటే నాకు భాగ్య మేడం తెలుసు, కానీ ఈవిడ
ఈవిడ ఇందులో చేస్తున్నారని కట్టి నాకు ఏం తెలియదు. మేడం మేడం అంటే ఎవరో మేడం అనుకునేదాన్ని, కానీ ఈ మేడం అని తెలియదు. మా మామయ్య వాళ్ళ అమ్మాయి కూడా చెప్పేది, ఇలాగా బుజ్జి పిన్ని నువ్వు, నన్ను బుజ్జి అంటారండి ఇంటి దగ్గర అందరూను, బుజ్జి పిన్ని నువ్వు ఇలాగా ఇందులోనే జాయిన్ అవుతే బాగుంటుంది, ఇందులో ఆరోగ్యం గురించి గట్ట అన్నీ ఉంటాయి, డబ్బులు కూడా పడతాయి అనేసి అమ్మాయి చెప్పింది. చెప్పిన తర్వాత నేను చూస్తేనేమో ఎవరితోని మాట్లాడలేను, ఇది 10 మందిని కూర్చుని మాట్లాడించాలని నువ్వు చెప్తున్నావు, నేనైతే చేయలేను అనేసి అమ్మాయికి చెప్పి నేను ఇంకా వెళ్ళలేదు. తర్వాత ఈ వెంకటలక్ష్మి వదిన గారు రమ్మంటే అక్కడ మీటింగ్కి వెళ్ళాను. మేడం అంటే ఈ భాగ్య మేడం అనేసి అప్పుడు అనుకుని, తర్వాత ఈ మేడము డిమో చేశాను, ఈ లైజాల్ డిమో ఒకటి, టాక్సైల్ డిమో ఒకటి చూశాను. చూసి నేను ఈ లైజాల్ డిమోకి కనెక్ట్ అయ్యాను అన్నమాట. ఇందులో ఏదో ఉంది, ఇదేంటి నీళ్ళు ముందులో వేస్తే ఇలా క్లియర్ అయిపోయింది అని అనుకుని ఇంటికి వచ్చినప్పటినే శ్రీలక్ష్మి మేడం ఫోన్ చేసి, సరేలే శ్రీలచ్చ కింద అలా చెప్తున్నావు కదా, ఒకసారి నేను అయితే ఆయిల్ బాటిల్ ఒకటి, నాకు స్పిర్లియన్ నీరసం తగ్గడానికి ఏదో ఉందన్నావు కదా, అది కూడా తెప్పించి అయితేని అని చెప్పాను. అప్పుడు సబ్బు ఈ 3 తీసుకున్నాను. 3 తీసుకుని వాడుతున్నాను, కానీ ఏమో నాకు అంత ఏమీ రిజల్ట్ వచ్చినట్టు అయితే పెద్ద ఏమీ అనిపించలేదు. ఫస్ట్లో అయితే ఎవరైనా పెద్ద గమనించాం కదా. తర్వాత నాకు ఇంకా ఇన్ని వాడినా కూడా ఇంకా నీరసం అయితే తగ్గినట్టు ఏమి ఉండేది కాదు. మామూలుగా ఇంకా పొద్దున్నే పని చేసుకుంటాం, మళ్ళీ పడుకుంటాం, మళ్ళీ ఇదే పని. ఇంకా మట్టి పనిలోకి వెళ్తాం, మస్తర్లు వేసుకుని వస్తాం, 11, 11:30 అయిపోయేది, 12 కూడా అయిపోయేది. బస్సుల్లోకి ఇంకా చాలా నీరసంగా ఉండేది. పొద్దున్న మధ్యాహ్నం పడుకున్నదాన్ని మళ్ళీ 4 ఆ టైంకి లేచేదాన్ని. లెగిసిన తర్వాత ఇంకొక రోజున ఇలా ఉంటుంటే ఇంకా మా ఇల్లు సంత మార్కెట్ దగ్గర అండి. ఈ శ్రీలక్ష్మి మేడం అలా వెళ్తే అమ్మ విజయ అలా ఉన్నావే అనేసి అంటే, శ్రీలచ్చక్క నువ్వైతే నాకు ఈ మందులు ఇచ్చావు కానీ ఏమో నాకు పని చేసినట్టు ఏం కనిపించట్లేదు అంటే, బ్లడ్ ఎంత ఉంది అని అడిగింది. బ్లడ్ అయితేనా, నేను ఇంతకు ముందు ఒకసారి చెక్ చేయించుకున్నాను, అప్పుడే చాలా సంవత్సరాలు అయింది, 6 పాయింట్లు ఉందని చెప్పారు అంటే, అయ్య బాబా 6 పాయింట్లు ఉంటే నువ్వు ఇంకెందుకన్నా పని చేస్తావు, బుద్ధి ఉందా లేదా నీకు అనేసి తిట్టి వెంబటనే భాగ్య మేడంకి ఫోన్ చేసి భాగ్య మేడంని అడిగారు. అప్పుడు ఐరన్ పోలిక్ ఒకటి, ఆమ్లా ఒకటి, కాల్షియం ఒకటి, అంటే నాకు బ్యాక్ పెయిన్ కూడా వచ్చేది, కాల్షియం ఒకటి 3 తీసుకున్నాను. తీసుకున్నాక వాడేదాన్ని, కానీ ఏమో ఎక్కడో ఈ పని చేస్తాయా అని అనిపించేది. ఇన్ని మందులు గట్ట వాడాను, దీనికే పని చేయలేదు అనేసి అనిపించేది నాకు. అంటే సమ్మర్కి వేసవకాలం సంవత్సరం కూడా టైఫాయిడ్ వచ్చేసేది. అక్కడ అంటే హాస్పిటల్కి ఎంతో ఇంత ఇదైతేనే కానీ హాస్పిటల్కి కూడా వెళ్ళేదాన్ని కాదు నేను. మా అమ్మగారికి అటు తిట్టేవారు, అది అలా మొదలు పెట్టుకుంటే పొద్దున్న తేడా వచ్చేద్ది అనేసి తిట్టేవారు. అయినా కానీ పెద్ద అంత ఇదైతేనే కానీ వెళ్ళేదాన్ని కాదు. తర్వాత ఇది వాడుతుండగానే మా అబ్బాయికి కూడా చేతి మీద, నుదురు మీద, మా అబ్బాయి గడ్డి గట్ట కోస్తాడు, మా గేదెలు ఉన్నాయి, గడ్డి కోస్తాడు. ఈ చేతి మీద, నుదురు మీద మచ్చలు వచ్చేసి పాపం కత్తమాను ఇటు గోన పెట్టి గట్ట గోకేసుకుని కూడా, అదేంట్రా బాబు అలా గోకేసుకుంటున్నావో, చర్మం ఊడిపోద్దని గట్ట తిట్టిని, ఏం చేయను దురద వచ్చేస్తుంది అనేసి అనేవాడు. ఊళ్ళో డాక్టర్ గారికి చూపించాను, మళ్ళీ అనపర్తి స్కిన్ హాస్పిటల్కి వెళ్ళాము. ఇవన్నీ వాడుతున్నప్పుడు బాగానే ఉండేది, తగ్గినట్టు అనిపించేది. మళ్ళీ తర్వాత మళ్ళీ మామూలుగానే ఉండేది. సర్లే అనేసి శ్రీలచ్చక్క చెప్పాను, శ్రీలచ్చక్క ఇలాగా మా ఊడికి మచ్చలు వచ్చేసినాయి, ఇలా అనుకుంటే పొట్టు రాలిపోయినట్టు రాలిపోతుంది అంటే, సర్లే భాగ్య మేడం అడుగుదాము. నాకు ఆడికి ఎలా ఉంటే నాకు భయం వేస్తుంది, ఏంటి ఇలా అయిపోతుంది, ఏంటి నుదురంతా ఎర్రగా అయిపోయి ఉండేది, ఇంక చాలా భయం అనిపించేది. అప్పుడు సర్లే అనేసి భాగ్య మేడం కాల్ చేస్తే, భాగ్య మేడం సరేమ్మా ఏం భయపడక్కర్లేదు, దీనికి ఉంటాయి, నువ్వేం కంగారు పడక్కర్లేదు, గ్యానోడర్మా ఒకటి, అలోవెరా ఒకటి, నీమ్ ఒకటి ఇచ్చారు సార్. ఇవి ఒక బాటిల్ వాడినప్పుడు తగ్గినట్టు ఏమనిపించలేదు. అప్పుడు 2వ బాటిల్ కూడా మొదలెట్టాం. అంటే మేడం చెప్పారు, ఏదన్నా సరే అమ్మా ఒక 6 నెలలు వాడితేనే కానీ మనకి ఏమి రిజల్ట్ అన్నది తెలియదు. అంటే ఫస్ట్లో అయితే కొంచెం ఒక నెల అలా వాడుతులే, కొంచెం మంది వాళ్ళ శరీర తత్వాన్ని బట్టి రిజల్ట్ వస్తుంది. 2వ బాటిల్ కూడా వాడతాం మొదలెట్టిన తర్వాత మా ఊడికి రిజల్ట్ అయితే వస్తాం మొదలెట్టింది. అప్పుడు నాకు కొంచెం నమ్మకం అనిపించింది. నాకు మళ్ళీ ఈ ఎండాకాలం మట్టి పనులు అయిపోయిన తర్వాత మళ్ళీ బ్లడ్ ఇన్ఫెక్షన్ వస్తుంది తర్వాత ఇందులోని ఇంకా హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవడానికి కూడా కొంచెం బద్ధకమే కదా, హాస్పిటల్కి వెళ్ళకపోతే మా అమ్మగారు తిట్టారు, హాస్పిటల్కి వెళ్ళకపోతే ఎలాగా అనేసి. మా అమ్మగారు తిట్టిన తర్వాత వెళ్ళి చూపించుకుంటూ బ్లడ్ టెస్ట్ చేశారు. చేసిన తర్వాత 12 పాయింట్లు ఉందన్నారు. బాగానే ఉంది అయితేని, ఈ సప్లిమెంట్ బాగా పనిచేస్తుందని అప్పుడు బాగా నమ్మకం వచ్చింది. వచ్చిన తర్వాత
ఇవి ఎవరికైనా చెప్పొచ్చు అనేసి ధైర్యం కూడా వచ్చింది. మా అబ్బాయికి కూడా బాగా పని చేసినాయి కదా, ఇంక దాని తర్వాత అందరికీ ఒక్కొక్కరికి చెప్పడం మొదలుపెట్టిన తర్వాత ఇద్దరు ముగ్గురికి చెప్పాను. చెప్పిన తర్వాత వాళ్ళు విన్నారు కానీ ఏమీ రెస్పాన్స్ అవ్వలేదు. ఇంక నాకు చెప్పడం అవసరమా ఏంటి బాబు, వీళ్ళ చేస్తే ఎవరు వింటలేదు మనం చెప్తుంటేని అనేసి శ్రీలక్ష్మి మేడంకి ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే శ్రీలచ్చక్క ఎవరికి చెప్పినా ఎవరు వింటలేదు అంటే, నువ్వేమన్నా బేగా వినేసావా? చిన్నప్పటి నుంచి నేను తెలుసు నీకు, నువ్వే నా మాట లేదు, అలాంటప్పుడు వాళ్ళందరూ ఎలా వినేస్తారు అనుకుంటున్నావు, దేనికన్నా ఓర్పు ఉండాలి అనేసి మా శ్రీలక్ష్మి మేడం చెప్పారు. చెప్పిన తర్వాత నేను ఏదన్నా ఒకటి చెయ్యాలి అనుకుంటే ఇంక దాని అంత చూసే వరకు వదలను. అలా ఇంకా సర్లే ఏదోటి అవుతుంది అనేసి ఇంక మొదలు పెట్టాను కదా, ఇంక దీన్ని చూడాలనేసి ఇంక అలా వర్క్ చేయడం అయితే మొదలుపెట్టిన తర్వాత మొదలుపెట్టిన తర్వాత మా ఫ్రెండ్ శ్రీనన్న, అతనికి ఈయన ఫీల్డ్ అసిస్టెంట్ అనమాట. ఈయనకి అంతకుముందు ఒకసారి మోకాలు నిప్పులకి ఇచ్చిన తర్వాత ఆయన ఏదో అలా అప్పుడప్పుడు వేసుకుంటా ఉండేవారు. ఏం తగ్గలేదు బుజ్జక్క నాకు అనేసి అనేవాడు. నువ్వు అప్పుడప్పుడు వేసుకుంటే అలా రిజల్ట్ వస్తుంది, నువ్వు రెగ్యులర్ గా వాడాలి ఏదన్నాను అంటే అలాగే వేసుకునేవాడు. సర్లే అనేసి ఇంక నేను ఊరుకున్నాను, చెప్పి ఇంకా ఊరుకున్న తర్వాత తను ఏమనుకున్నాడో, ఇవి కాలు మీద గట్ట సోరియాసిస్ మచ్చల్లా వస్తున్నాయి అన్నమాట. తనకి వచ్చేసిన తర్వాత ఆ మచ్చలకి ఏమన్నా ఉంటాయా అనేసి నాకు ఫోన్ చేసి అడిగాడు. సరే ఉంటాయేమో మేడంని అడుగుతాను, అడిగి చెప్తాను అనేసి ఇప్పుడు మేడం మన అనంత ప్రసాద్ సార్ గారు కాకినాడలో మీటింగ్ పెట్టారు. సరే ఆ మీటింగ్కి ఒకసారి రమ్మని చెప్పు, వచ్చిన తర్వాత అక్కడ ఆయనకి చూపిద్దామనేసి చెప్తే రమ్మని చెప్పాను. రమ్మని చెప్తే వచ్చాడు. వచ్చిన తర్వాత ఆ సార్కి చూపించిన తర్వాత హెయిర్ స్కిన్ నెయిల్స్ ఒకటి ఇచ్చారు. జ్ఞానోడర్మా ఒకటి, టాక్స్ క్లీన్ ఒకటి, సబ్లింగుల్ స్ప్రే ఒకటి, ఆమ్లా ఒకటి, స్పిల్లినా ఒకటి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఇవి వాడడం మొదలు పెట్టిన తర్వాత తనకి మంచి రిజల్ట్ వచ్చింది. బాగానే ఉంది కదా, ఎవరికన్నా చెప్పొచ్చు అని తను కూడా చెప్పడం, నాకు హెల్ప్ చేస్తాం మొదలు పెట్టాడు. మేము మట్టిపల్లిలో కూడా అందరికీ కూర్చోబెట్టి ఇలా వాడుకుంటే చాలా బాగా రిజల్ట్ అయితే వస్తుంది, వాడుకోండి అనేసి అందరికీ చెప్పడం, మీటింగ్లు పెట్టడం గట్రా చేస్తున్నామండి. ఇదైతే తర్వాత మా వదిన వాళ్ళ అమ్మగారికి, ఆవిడకి కొంచెం మోషన్ ప్రాబ్లం అన్నమాట. ఎన్ని మందులు వాడినా కూడా ఆవిడకి తగ్గలేదు. తగ్గకపోతే మేడంకి చెప్పాను, మేడం మా అత్తకి ఇలా ఉంది అనేసి. అప్పుడు మేడం, అమ్మ అయితే నేను నూనె ఒకటి, కాంపటెక్స్ ఒకటి, స్పిల్లినా ఒకటి ఇచ్చి చూద్దాము అనేసి అన్నారు. ఆవిడ కూడా వాడుకున్నారు. ఆవిడకి కూడా చాలా బాగా రిజల్ట్ అయితే వచ్చింది సార్. తర్వాత వాళ్ళ మనవడి గారికి కూడా ఇంకా అత్తమాను దురదలు ఎక్కువ వచ్చేస్తున్నాయి అనేసి గ్రీన్ సబ్బు ఇవ్వడం, వచ్చినప్పుడల్లా వాళ్ళు గ్రీన్ సబ్బులు తీసుకుని పట్టుకెళ్ళి వాడుకునేవారు. వాళ్ళకి కూడా మంచి రిజల్ట్ అయితే వచ్చింది. మేము ఇక్కడ తుని మీటింగ్కి వెళ్తుంటే బిక్బోల్లో ఒక ఆవిడ బస్సు ఎక్కింది. ఆవిడ ఏంటమ్మా ఎక్కడికి వెళ్తున్నారు అనేసి మా ఐడెంటిటీ కార్డులన్నీ చూసి ఆవిడ అడిగిన తర్వాత నేను చెప్పాను, ఇలాగ వెస్టేజ్ అని హెల్త్ ప్రోడక్ట్ దాంట్లో మేము చేస్తున్నామండి, ఇది అన్నీ కూడా చాలా బాగుంటాయి అని చెప్పాను. అప్పుడు ఆవిడ సరే అమ్మా అయితేనే, మా అక్కకి కొంచెం మోకాలు నిప్పుల కింద ఉంటాయి, సరే అయితేనే మీరు ఊరి నుంచి వచ్చిన తర్వాత ఫోన్ చేయి, అయితే నాకు మా అడ్రస్ చెప్తాను అనేసి ఆవిడ చెప్పింది. చెప్పిన తర్వాత ఫోన్ చేశాను నేను. ఫోన్ చేస్తే వాళ్ళ అక్కగారు హాస్పిటల్కి వెళ్ళిపోతానని చెప్పారంట. అది కాదక్క, ఒకసారి మీ అక్కగారికి చెప్పు, మామూలుగా మేము వచ్చి చెప్తాము, ఆవిడకి నచ్చితే వాడుకుంటారు, లేకపోతే లేదు అని చెప్పాము. చెప్పిన తర్వాత కూడా ఆవిడ హాస్పిటల్కి వెళ్ళిపోయిందమ్మా, లేదైతే ఇంటి దగ్గర హాస్పిటల్ నుంచి వచ్చిన తర్వాత చెప్తాను అనేసి అంది. సరే అక్క, అయితే వచ్చిన తర్వాత ఏ టైం అయినా పర్లేదు మేము వస్తాము చెప్పాము. చెప్పిన తర్వాత ఆవిడ సాయంత్రం మాటలు ఫోన్ చేసింది. ఫోన్ చేసి అమ్మ అయితే వస్తారా మరి అంది. సరే అక్క అనేసి 7:30 7 అవుతుందండి సాయంత్రం. అప్పుడు నేను శ్రీలక్ష్మి మేడం ఇద్దరం బిక్బోల్ బయలుదేరి వెళ్ళి ఆవిడకి పేస్ట్ ఒకటి, హెయిర్ ఆయిల్ ఒకటి, గ్రీన్ షాంపూ ఒకటి ఇచ్చాము. ఇచ్చిన తర్వాత ఒక 10 రోజులు పోయిన తర్వాత నేనైతే ఊరుకున్నాను. శ్రీలక్ష్మి మేడం, మనం బిక్బోల్ వాళ్ళకి ఇచ్చాం కదా, ఎవరికన్నా మనం ప్రోడక్ట్ ఇచ్చామంటే వాళ్ళకి రిజల్ట్ ఎలా వచ్చింది అన్నది మనం కాల్ చేసి మాట్లాడి అడిగి తెలుసుకోవాలి, ఒకసారి ఫోన్ చేసి నువ్వు అడుగు అని చెప్పింది. చెప్తే నేను ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే ఆవిడ చాలా ఆనందంగా, నీ నెంబర్ అమ్మ పోయింది, అందులో నీ నెంబర్ ఏదో నాకు తెలియట్లేదు, బాగానే చేసావు, నాకు షాంపూ చాలా బాగా పడింది, షాంపూ కూడా అయిపోతుంది, మళ్ళీ ఎలాగ అనుకుంటున్నాను, బాగానే ఫోన్ చేసావు అనేసి ఆవిడ చాలా ఆనందంగా మాట్లాడింది. ఆ మాటలని నాకు చాలా ఆనందం అనిపించింది.
వాళ్ళ అగ్గరికి నోరు వాసన వచ్చేస్తుందంటే ఈ పేస్ట్ వాడిన తర్వాత నోరు వాసన తగ్గిందంటే ఆవిడకేమో పంటి పనిలోని పిప్పల్లోంచి స్మెల్ కింద వచ్చిందంట. ఆవిడ కూడా స్మెల్ అంతా తగ్గి చాలా బాగుంది అని చెప్పింది. ఇంకొకరికేమో మట్టిపల్లిలోనే ఆవిడకి అలోవెరా ఒకటి ఆమ్లా ఒకటి ఇచ్చాము. ఆవిడకి కూడా అంటే కొంచెం ఆవిడకి గ్యాస్ట్రిక్ టైప్ అన్నమాట. ఆవిడకి మోషన్ గట్టా పాపం ఫ్రీగా అవ్వేది కాదు. ఆవిడ కూడా చాలా 2 రోజులకే రిజల్ట్ ఆవిడకి చాలా బాగా వచ్చింది. ఫస్ట్ గుంట ఇచ్చింది అయితే నేను అదే. ఆవిడ చాలా ఆనందంగా తర్వాత నేను అడిగాను, ఎలా ఉందండి వాడారు కదా ఎలా ఉందని అడిగితే, చాలా బాగుందమ్మా, నేను 20,000 రూపాయలు ఖర్చు పెట్టాను. ఖర్చు పెట్టినప్పుడే నాకు ఏ రిజల్ట్ లేదు, అలాంటిది 2 బాటిల్కి నాకు చాలా మంచి రిజల్ట్ అనిపించింది. నేను చర్చిలో కూడా సాక్షి ఇస్తానమ్మా అనేసి ఆవిడ చెప్పింది. నాకు నిజంగా చాలా ఆనందం అనిపించింది. సరే అయితేనండి అలాగే అండి అనేసి అన్నాను. తర్వాత ఇక్కడ ద్వారపూడి దగ్గర జడ్ మేడపడి అనేసి గ్రేసీ అనే ఒక ఆవిడ నాకు హాస్పిటల్లో పరిచయం అయింది. ఆవిడ కూడా అంటే ఫేస్ అంతా మచ్చలు మచ్చల కింద ఉంటాయి. మేము సన్ స్క్రీన్ ఒకటి ఫేస్ వాష్ ఒకటి ఇచ్చాము. ఇచ్చిన తర్వాత ఆవిడకి వాళ్ళ అగ్గరికి కూడా ఇచ్చాము. ఇచ్చిన తర్వాత వాళ్ళకి కూడా మంచి రిజల్ట్ అయితే వచ్చింది సార్. అలాగే నిజంగా భాగ్య మేడం దొరకడం మా అదృష్టం. శ్రీలక్ష్మి మేడం, భాగ్య మేడం నిజంగా నన్ను కన్నది మా అమ్మగారు అయితే వీళ్ళిద్దరూ నాకు దేవుడిచ్చిన అమ్మలు సార్. నిజంగా మా మేడం ఉందంటే ఆవిడ గురించి చెప్పడానికి నాకు చాలా ఏడుపు కూడా వచ్చేస్తుంది. భాగ్య మేడం అంటే ధైర్యానికి మారిపోయారు. శ్రీలక్ష్మి మేడం అయితే సహనానికి మారిపోయారు మా భాగ్య మేడం సార్. మమ్మల్ని ఎవరన్నా తీసుకెళ్లారంటే నిజంగా తీసుకెళ్లేటప్పుడు ఎంత రెస్పెక్ట్ గా అయితే చూస్తారో వచ్చే వరకు కూడా అంతే రెస్పెక్ట్ గా చూస్తారు సార్. బస్సులో కూడా ఆవిడ ఫేస్ చూసుకోదు, మా అందరికి చూసిన తర్వాతే ఆవిడ కూర్చుంటారు సార్. నిజంగా లీడర్ అంటే అలాగే ఉండాలి సార్. మా అక్క వాళ్ళ అల్లుడు గారు నేను ఇన్ని సప్లిమెంట్ వేసుకుంటుంటే చూసి, అక్క నువ్వు ఇన్ని వేసుకుంటున్నావు నీకు ఎన్న అయిపోద్దామో అని భయం వేస్తుంది అనేసి గట్రా అనేవాడు. ఇంకా అస్తమానం వచ్చినప్పుడల్లా ఇంక ఇదే చెప్తా ఉండేవాడు. నాకేమో ఇసుకొచ్చేది కానీ ఏం అనలేక ఇంకా మాట్లాడేదాన్ని కాదు. సర్లే అమ్మా అంటే, అక్క నువ్వు ఇందులో జాయిన్ అయ్యి కానీ ఇది ఫేక్ కంపెనీ అక్క, నువ్వు నమ్మేసి ఇలాగా జాయిన్ అయిపోయి లాస్ట్ వస్తలకి చూడని నేను ముంచేస్తారంటే మరి ఏం డబ్బులు కట్టింది కాదు కదమ్మా ఇది. ఆయన మాకు తెలిసిన మేడం భాగ్య మేడం ఉన్నారు, శ్రీలక్ష్మి మేడం ఉన్నారు, రవణ మేడం గారు ఉన్నారు, ఇంతమంది ఉండగా మనకి ఏం భయం ఉంది అనేసి నేనైతే తను చెప్పినా గానీ ఇంకేం అనలేక ఏం మాట్లాడేదాన్ని కాదు. కానీ ఎవరు ఎన్ని చెప్పినా నేనైతే మాత్రం దీన్ని వదిలిపెట్టను సార్. వాళ్ళు అంటే వాళ్ళని ఏమీ అనలేక ఏమీ అనేదాన్ని కాదు అంతే. సార్ మేడం చేయండి మేడం. ఏంటి సార్? కంటిన్యూ చేయండి మేడం, పర్వాలేదు. ఓకే సార్. చాలా నీట్ గా అలాంటిది ప్రెజెంటేషన్ కంటిన్యూ చేయండి. నో ప్రాబ్లం. ఓకే సార్. అలాంటిది ఇప్పుడు తనే ఆయిల్ బాటిల్ తీసుకుని వాడుకుంటున్నాడు, షాంపూ వాడుకుంటున్నాడు, సోప్ వాడుకుంటున్నాడు, పేస్ట్ వాడుకుంటున్నాడు. ఇన్ని చెప్పింది తనమే. ఆయిల్ వేరే బయట ఆయిల్ ఏదన్నా వాడుతుంటే తనకు పడతలేదు, దగ్గు వచ్చేస్తుంది. ఇందులో ఆయిల్ తప్ప వేరేది ఏది వాడినా కూడా తనకు పడతలేదు. ఇది ఈ ఆయిల్ బాగుందక్క అనేసి మళ్ళీ తనే చెప్పాడు అన్నమాట. అలాగే మా ఫ్రెండ్ ఒక అమ్మాయికి, బషీర్ అన్న అమ్మాయికి నేను తనకు కూడా బ్లడ్ బాగా తక్కువ అన్నమాట. తనకు కూడా ఎక్కువ అస్తమాను నీరసంగా ఉంటుంటది. సర్లే అనేసి తనకు కూడా ఐరన్ పోలిక్, ఆమ్లా, కాల్షియం ఈ 3 ఇచ్చాను సార్. స్పిర్లేనా ఫస్ట్ అయితే స్పిర్లేనా ఇచ్చాను, తర్వాత ఈ 3 ఇచ్చాను. తను కూడా వాడుతుంది, తనకైతే బ్యాక్ పెయిన్ తగ్గింది అనేసి చెప్పింది సార్. అలాగే ఎవరికి సప్లిమెంట్ ఇచ్చినా కూడా మంచి రిజల్ట్ వస్తుంది సార్. శ్రీలక్ష్మి మేడం నేను ఫీల్డ్కి వెళ్ళి ఎవరికి ఫీల్డ్ చెప్పినా మమ్మల్ని అయితే కూర్చోబెట్టి చాలా చాలా మంచిగా చూస్తారు సార్. నిజంగా నేనైతే 7th వరకునే చదివాను, కానీ నాకు జాబ్ చేయాలని చాలా ఆశగా ఉండేది. అందుకే మట్టిపల్లిలోకి వెళ్తాను. ఏ రోజు కూడా నేను తక్కువగా చూడను నేను చేసేది. అలాగే మనం చేసే జాబ్ ఏదైనా సరే మనం తక్కువగా చూడకూడదు, దాన్ని గౌరవించాలి. అలాగే నేను ఇందులో నాకు 7th వరకునే చదువుకున్నారు. నాకు క్వాలిఫికేషన్ కూడా చాలా తక్కువగా ఉంది కదా, జాబ్ ఎవరిస్తారు మనకి చూస్తేనేమో చదువు లేదు ఈ అనేసి నేను చేయడానికి కారణం అయితే, మనకి చదువు లేదు, చదువు లేకపోయినా పర్వాలేదు ఇందులో చేసుకోవచ్చు
అలాగే 3 తరాలు ఇన్కమ్ ఉంది. నేను ఎలాగా పెద్ద చదువుకోలేకపోయినా మా అబ్బాయినన్నా బాగా చదివించాలనేసి నేను అనే ఆశతోనే ఇందులో చేస్తున్నాను సార్. అంతే సార్. మేడం సూపర్ అండి విజయలక్ష్మి గారు, నిజంగానే చాలా గ్రేట్. అంటే చాలా ప్రాక్టికల్ గా చెప్పారు మేడం మీరు జూమ్ సెక్షన్ అనేది. మీ ప్రెజెంటేషన్ చాలా థ్యాంక్ యూ బాగుంది మేడం. సూపర్ మేడం, సూపర్. థ్యాంక్ యూ సార్. కాకపోతే నాకు స్టార్టింగ్ కొంచెం నుంచి ఎమోషన్ అయ్యాను. ఎస్ మేడం, ఎస్ మేడం. ఆ ఎమోషన్ ఫీలింగ్ ఉండాలి మేడం. అది ఉంటేనే మనం ముందుకు వెళ్తామండి. మీకున్న థ్యాంక్ యూ సార్. రెస్పాన్సిబిలిటీ గురించి చెప్పారు చక్కగా. మీకు ఉన్న అప్లైన్ యొక్క రెస్పెక్ట్ గురించి కూడా చాలా నీట్ గా చెప్పారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటేనండి, ఎవరైనా సరే లీడర్స్ మందు మనం నమ్మడానికి కొంచెం టైం పడుతుంది. అప్పుడు గనక అవును సార్. స్టాండర్డ్ అయ్యామంటే గనక చూడండి మేడం, చక్కగా ముందు నమ్మడానికి బిలీవ్ చేయలేకపోయారు. హోమ్ కేర్ కానీ హెల్త్ కేర్ కానీ రిజల్ట్ రావట్లేదు, ఇది ఎలాగని కూర్చున్నారు. బట్ అప్పటికి అప్లైనర్ వదలకుండా మాట్లాడుతూ ఆవిడకి మళ్ళీ మళ్ళీ దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. తర్వాత ఇప్పుడు ప్రాక్టికల్ గా ఏం చేసుకున్నారంటే మేడం గారు, నా వరకు రిజల్ట్ వచ్చింది కదా 10 మంది చెప్దాము. అంతే కదా మేడం. మీకు రిజల్ట్ అవును వచ్చింది సార్. కాబట్టి 10 మంది చెప్పాలనిపించింది. మీరు అంతకు మించి అవును ఇంకా సార్. ఎక్కువ మంది చెప్పారు. ప్రతి చోట కూడా మంచి రిజల్ట్ తీసుకున్నారండి. అంతే. అవును మనం సార్. ఏం చెప్పుకుంటామంటే వాయిస్ ఎలా వస్తుంది? వాడితే వస్తుంది. ప్రొడక్ట్ అనేది మనం యూజ్ చేస్తే వాయిస్ వస్తుంది. ప్రోడక్ట్ వాడకుండా మనం ఇందులో సక్సెస్ అవుదాము, నలుగురికి చెప్దామంటే గనక అంత పర్ఫెక్ట్ గా చెప్పలేము, చేయలేము. అవును అంతే సార్. కదా మేడం. అవును ఓకే సార్. మేడం, సూపర్ అండి. ఓవరాల్ గా మీ సెక్షన్ అయితే చాలా బాగుంది. ఇందులో మీరు ఏం గోల్ పెట్టుకున్నారు? అంటే మీకు ఇది బాగా నచ్చింది, ప్రోడక్ట్ వరకు ఓకే. మీరు ఒక డ్రీమ్ అంటూ పెట్టుకుంటారు కదా మేడం. ఏ డ్రీమ్ అవును పెట్టుకుని వర్క్ సార్. చేస్తున్నారు? అది నేను చెప్పండి ఈ మేడం. నేను ఈ ఎండింగ్ కల్లా స్టార్ డైరెక్టర్ గా 2 LVPలతో 50,000 సిక్ తీసుకోవాలని అనుకుంటున్నాను సార్. అలాగే మా అబ్బాయికి అంటే మా అబ్బాయికి పెట్స్ పెంచడం అంటే చాలా ఇష్టం అన్నమాట. ఇప్పుడు మేము ఉండి ఇల్లు అయితే అంత ఉండదు సార్. అందు గురించి తను కోరుకున్నట్టు ఒక హౌస్ కట్టించి అందులో తనకి నచ్చినవన్నీ పెంచుకునేలాగా కట్టించాలని కోరుకుంటున్నాను సార్. మా అబ్బాయి కూడా నిజంగా చెప్పాలంటే తను తను నేను తల్లిలా చూసుకోవడం కాదు, తనే నన్ను కూతురిలా చూసుకుంటాడు సార్. అంత మంచి అబ్బాయి. నిజంగా నాకు ఆ దేవుడిచ్చినందుకు చాలా చాలా కృతజ్ఞతలు సార్. సూపర్ మేడం, మీ యొక్క డ్రీమ్ కూడా చాలా క్లియర్ గా ఉందండి. మీరు తప్పనిసరిగా సరే, కంపల్సరీ మీరు సక్సెస్ అయి తీరుతారు మేడం. ఎందుకంటే మీకున్న డెడికేషన్ అలా ఉంది. మీకున్న అప్లైన్ సపోర్ట్ కూడా చాలా బాగుంది. వాళ్ళ పట్ల మీ రెస్పెక్ట్ ఇంకా బాగుంది మేడం. లైఫ్ లైన్స్ ని ఇచ్చిన వాళ్ళు కూడా చాలా నీట్ గా ప్రెజెంటేషన్ చేసుకుంటున్నారు. ఇక్కడ నేను తెలుసుకున్న విషయం ఏంటంటే మేడం, మీరు ఫీల్డ్కి వెళ్ళినా మీటింగ్ వెళ్ళినా ఐడి కార్డ్ మెడలో వేసుకుని వెళ్ళడం వల్ల, అంటే యూనిఫామ్ తో అవును. వెళ్ళడం వల్ల మీకు బిక్కబోలో బస్సు ఎక్కిన మేడం ఇవాళ మీకు ఒక యూజర్ గా ఉన్నారు. ఆవిడ ద్వారా చాలా మంది టీం వచ్చారు. అంతే కదా మేడం. అవును సార్. సో మనం ఏం చెప్తుంటామంటే మన ప్రెజెంటేషన్ బాగుండాలి, అవతల వాళ్ళు కనెక్ట్ అయ్యి వినాలి అంటే కనుక ముందు మనం యూనిఫామ్ లో కనిపించాలి అనేది క్లియర్ గా చాలా చాలా నీట్ గా చెప్పారండి. సూపర్ మేడం. మీ యొక్క థ్యాంక్ యూ టెస్టిమనీ సార్. బాగుంది. మీరు ఇచ్చిన ఫీల్డ్ వర్క్ బాగుంది. మీరు బిలీవ్‌నెస్ బాగుంది. మీ కమిట్మెంట్ బాగుంది. మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచ్యులేషన్స్ మేడం. మీరు స్టార్ డైరెక్టర్‌గా మంచి 2 ఎల్ఓపిస్ తోటి తీసుకుంటున్నారు అది త్వరలోను. థ్యాంక్ యూ సార్. చాలా క్లియర్‌గా ఉంది మేడం మీ విజన్ అనేది.